అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 30వ భాగం. రచయిత జంపాని శివగారు. అయ్యో పిచ్చి భార్గవి, నీకింకా ఏం తెలియదా? మీ అన్న వదినని చంపింది, ఇంకా మీ అత్తమామని చంపింది నీ తల్లి చావుకి కారణం కూడా నేనే అనుకో. ఇంకా మీ నాన్న సంగతి అంటావా? అది కూడా నేనే. ఇంకా ఎప్పుడు నీ భర్త అని నరేష్ అంటూ ఉంటే భార్గవి గారు కోపంగా ఇంకా ఆపేసాయి. ఇంతమంది చావు కారణమైన నువ్వు బ్రతకడానికి వీల్లేదని భార్గవి గారు కోపంగా అక్కడే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని నరేష్ మీదకి విసిరేస్తుంది. భార్గవి గారు ముందుగా ఏం చేస్తారో కనిపెట్టిన నరేష్ పక్కకి తప్పుకోవడంతో అది గోడకి తగిలి పగిలిపోతుంది. ఉండు, ఇప్పుడే నీ గురించి రాజ్యం వదిలికి చెప్తానని బయటికి రాబోతుంది. ఇంతలో నరేష్ భార్గవి చేపట్టుకొని ఎక్కడికే వెళ్ళిపోతున్నావు? అసలు ఇదంతా చేయించిందే మా అక్క ఆస్తి కోసం ఏమైనా చేస్తుందని అంటాడు. మీరు అసలు మనుషులైనా? ఆస్తి కోసం మా ప్రాణాలు తీయాలనుకుంటున్నారా? అదేదో మీకు ఆస్తి కావాలని ముందే చెప్తే మేమే మీకు ఆస్తి రాసిచ్చే వాళ్ళం కదా, ఎందుకు మీరు ఇలా చేశారని భార్గవి గారు ఏడుస్తూ అంటారు. మా అక్కకి కావాల్సింది ఆస్తి ఏమో కానీ నాకు మాత్రం కావాల్సింది నువ్వు అని అంటూ నరేష్ కోరికతో అడుగుతాడు. భార్గవి గారు అతన్ని కోపంగా చూస్తూ నరేష్ చెంప మీద గట్టిగా కొట్టి, ఇంకొకసారి నా చెయ్యి పట్టుకున్నా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, జాగ్రత్త. ఎవరూ లేరు అని అనుకుంటున్నావా అని అంటుంది ఆవేశంగా. భార్గవి నరేష్ వంకరగా నవ్వుతూ అదే కదా చెప్తోంది, నీకు ఎవరూ లేరని అంటాడు. భార్గవి గారు తన మనసులో ఉన్న బాధ బయటికి మాత్రం ధైర్యంగా నరేష్ని ఆ రూమ్లోని కోపంగా నెట్టేసి భార్గవ్ గారు విక్రమ్ని తీసుకొని బయటకు పరిగెత్తి ఆ తలుపుకి గడియ పెట్టేసి అక్కడి నుంచి బయటపడతారు. పొలంలో ఉన్న రాజ్యం వాళ్ళందరూ అయిపోయారు, ఇంకా ఈ ఆస్తి మొత్తం మందే అని అవుతుందని అంటున్న సమయంలో, అవును, ఇంట్లో ఉన్న భార్గవి సంగతి కూడా మీ తమ్ముడు చూసే ఉంటాడు, అది కూడా చచ్చిపోయింది, ఇక మనకి అడ్డు ఎవరు లేరని దామోదర్ అంటూ ఉంటే రాజ్యం సంధ్య వైపు చూస్తుంది. దామోదర్ చిన్నపిల్ల కదా, వదిలేయి, అవసరమైనప్పుడు మనం దాన్ని చంపేసేయొచ్చని దామోదర్ అంటాడు. రాజ్యం కూడా సరే అని అంటూ భార్గవి గారు అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెడుతూ ఆ ఊరి రైల్వే స్టేషన్ చేరుకొని అటుగా వస్తున్న ట్రైన్ ఎక్కేసి అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతుంది. నరేష్ ఇంట్లో తలుపులు కొడుతూ ఉంటాడు. అక్కడికి ఎవరో వచ్చి తలుపులు తీయకపోవడంతో రాజ్యం వాళ్ళు కొంచెం సేపటి తర్వాత పొలం నుంచి ఇంటికి వస్తే ఆ రూమ్ తలుపులు నరేష్ కొడుతూ ఉంటారు. ఆ బాధతో ఉండడం వినిపించి అటుగా వెళ్ళి ఆ తలుపుల్ని తీస్తారు. నరేష్ కోపంగా బయటికి వచ్చి, ఏది, ఎక్కడుందది? తప్పించుకుంది నా చేతిలో, దాని చావు నా చేతిలోనే అని అనుకుంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు. భార్గవి గారు ఆ ఊరి నుంచి తప్పించుకొని వేరే ఊరికి వెళ్ళిపోతుంది. భార్గవి గారికి అక్కడ ఏమీ తెలియక అర్థం కాక అందరినీ పని కోసం అడిగి తన దగ్గర కనీసం తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. భార్గవి గారు కొంచెం సేపటికి ఆకలికి తట్టుకోలేక హోటల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఇక్కడ ఏదైనా పని ఉంటే ఇస్తారా? బాబుకి పాలు కూడా లేవు, ఆకలి బాగా వేస్తోందని అడుగుతుంది. ఆ హోటల్ అతను, ఏమ్మా పొద్దు పొద్దున తయారయ్యావా? మాకే ఇక్కడ బేరాలు లేక మేము అల్లాడుతుంటే నీకు తిండి పెట్టాలా? వెళ్ళి ఇక్కడి నుంచని అంటాడు. భార్గవి గారు తను నిన్నటి వరకు బతికిన రాజవైభోగం అంతా కూడా గుర్తొస్తూ ఉంటే అది ఇప్పుడు లేదు. పైగా విక్రమ్ని ఎలా పెంచాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటికి నడిచి అలసిపోయిన భార్గవి గారికి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి పడిపోతూ ఉండగా అక్కడికి ఎవరో వచ్చి ఆమెను పట్టుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. భార్గవి గారిని హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కొంచెం సేపటికి ఆమెకి స్పృహలోకి వస్తుంది. భార్గవి గారు మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నర్సు భార్గవి గారు మెలకువతో ఉండడం చూసి, ఇదిగోండి మీ బాబు ఇందాకటి నుంచి ఒకటే ఏడుస్తూ ఉన్నాడు, మీరు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే అక్కడున్న కొంతమంది మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తుంది ఆ నర్సు. అది భార్గవి గారు విక్రమ్ని ఎత్తుకొని ఆడిస్తూ, మీ హాస్పిటల్లో ఏదైనా పని దొరుకుతుందా నాకు అని అడుగుతుంది. నర్సు ఆశ్చర్యంగా భార్గవి గారి వైపు చూసి, అదేంటమ్మా, చూడ్డానికి బాగా బతికిన అమ్మాయిలాగా ఉన్నావు, ఇక్కడ ఏం పని చేస్తావు నువ్వు, ఎంత చదువుకున్నావని అడుగుతుంది. నేను డిగ్రీ పైనే చదివానండి, కాకపోతే నా సర్టిఫికెట్స్ లేవు, ఊరిలో మర్చిపోయి వచ్చాను, అక్కడ చిన్న గొడవ అయితే ఊరు వదిలి వచ్చేసానని భార్గవి గారు తన గురించి చెప్పకుండా దాచిపెడుతుంది. నర్సు, సరే అమ్మా, నేను మా డాక్టర్ గారు వస్తారు, ఆయన వచ్చాక అడుగుతానని అంటూ భార్గవి గారు నర్స్కి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, థ్యాంక్స్ అండి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని అంటుంది. అక్కడున్న నర్స్ చిన్నగా నవ్వి, అలా ఏం వద్దు, నువ్వు నాకు ఫ్రెండ్ లాగా, నేను నీకు ఫ్రెండ్ అంతే, నాకు రుణమేమీ వద్దులే, కానీ ఈ బాబు చాలా బాగున్నాడని విక్రమ్ ఎత్తుకుంటుంది. అంతలో డాక్టర్ అక్కడికి వచ్చి భార్గవి గారిని చెక్ చేసి నర్సుతో మాట్లాడుతూ ఉంటాడు. భార్గవి గారి గురించి చెప్తూ,
నర్సు సరే మరి ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకోమని చెప్పు అని చెప్పేసి పేషెంట్ని చూడటానికి వెళ్ళిపోతారు. ఆయన భార్గవి గారి తండ్రి వయసు ఉన్న ఆయన భార్గవి గారిని కూతురులాగా భావించి ఆ రోజు నుంచి భార్గవి గారిని జాగ్రత్తగా చూసుకుంటూ తన హాస్పిటల్లోనే చిన్న చిన్న పనులు చేయమని చెప్తారు. 2 నెలలకి ఒకరోజు భార్గవి గారికి ఎందుకో కళ్ళు తిరిగినట్లుగా అనిపించి ఆవిడ హాస్పిటల్లో అలా తిరిగి పడిపోతే నర్సుని అడుగుతుంది, నువ్వు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకో అని చెప్పడంతో ఆ రోజు మహేంద్ర గారు భార్గవి గారితో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి బాధగా అనిపించి భార్గవి గారు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటారు. భార్గవి గారు బాధగా ఇప్పుడు విక్రమ్ని పెంచలేకపోతున్నాను, మళ్ళీ ఈ బిడ్డను కూడా పెంచాలా, ఎలా ఇప్పుడు ఈ బిడ్డను ఉంచుకుంటే నేను ఈ పాపని పెంచగలనా లేదంటే అబార్షన్ చేయించుకోనా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ గారు అక్కడికి వచ్చి, ఏమ్మా భార్గవి, ఏం ఆలోచిస్తున్నావు, ఈ బిడ్డను ఎలా పెంచాలా అన్నా, నువ్వేమీ కంగారు పడకు, నేను నీ తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నా, నీకు మీ బిడ్డలకి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. అయినా దేవుడిచ్చిన ఈ బిడ్డని ఇలా చేయాలనుకోవడం చాలా తప్పని ఆయన చెప్తారు. భార్గవి గారు కూడా అదే మంచి నిర్ణయం అనుకొని తనకు అదే అనిపించి సరే అండి అని అంటుంది. అండి అని పిలవక్కర్లేదమ్మా, బాబాయ్ అని పిలువు చాలు అని ఆయన చెప్తారు. భార్గవికి నవ్వుతూ సరే బాబాయ్ అని అంటుంది. ఆయన భార్గవ్ గారి తల మీద చెయ్యేసి నిమిరి, సరే నువ్వు రెస్ట్ తీసుకో, నాకు పేషెంట్స్ ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇటువైపు నరేష్, రాజ్యం ఇంకా దామోదర్ సంధ్యను అసలు పట్టించుకోకుండా తనకు ఆకలి వేసినా కనీసం తనకి అన్నం కూడా పెట్టకుండా ఉంటారు. ఆ ఇంట్లో పనిచేస్తున్న పని వాళ్ళు సంధ్యని అలా చూసి తట్టుకోలేక తనకి పాలు పట్టేవారు. అలా సంధ్యకి పాలు పట్టిన రాజ్యం ఊరుకునేది కాదు. రాజ్యం లేని టైంలో సంధ్యకి పాలు పట్టించేవాళ్ళు. వాళ్ళు లేనప్పుడే తనకి ఏదో ఒకటి తినిపించి పక్కకు వెళ్ళిపోయేవాళ్ళు. అలా రోజులు గడుస్తూ కొన్నాళ్ళకి భార్గవికి నిత్య పుడుతుంది. భార్గవి నిత్యని విక్రమ్ను జాగ్రత్తగా చూసుకుంటూ తన రోజుల్ని గడుపుతూ ఉంటుంది. అలా 10 సంవత్సరాలు. ఇంతలో భార్గవి ఒకరోజు మార్కెట్లో కూరగాయలు తెస్తూ ఉండగా కొంతమంది రౌడీలు భార్గవిని ఏడిపిస్తూ ఉంటారు. భార్గవి అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్తుంది. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన సుదర్శన్ గారు హాల్లో కనిపిస్తారు. భార్గవి కంగారుగా ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం కూడా తనకి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. సుదర్శన్ గారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు. భార్గవి గారు భయపడిపోయి, ఎందుకు బాబాయ్ గారు, ఇప్పుడు అవసరమా, వాళ్ళు మళ్ళీ ఏదైనా చేస్తే మనకే కదా ఇబ్బంది అని అంటుంది. ఇప్పుడు నీ దాకా వచ్చింది, రేపు వేరే ఆడపిల్లకు ఇలాగే జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటమ్మా, పైగా ఈ రోజుల్లో ఆడపిల్లల పరిస్థితి అస్సలు బాగుంటం లేదు అని ఆయన అంటారు. భార్గవి గారు కూడా సుదర్శన్ గారు చేసింది మంచి పని అనుకుంటూ పనిలో పడిపోతుంది. కొన్నాళ్ళకి ఆ రౌడీలు పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి సుదర్శన్ గారి కోసం ఆయన ఇంటికి వస్తారు. ఆ టైంలో సుదర్శన్ గారు ఇంట్లో ఉండరు. అక్కడే ఉన్న భార్గవిని ఏడిపిస్తూ ఉంటారు. భార్గవి గారు విక్రమ్ని నిత్యం తీసుకొని బయటికి వచ్చే సమయానికి సుదర్శన్ గారు ఇంటికి రావడం కనిపించి భార్గవి గారు సుదర్శన్ గారిని చూసి బాబాయ్ అని ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి సుదర్శన్ గారిని కంగారుగా ఏమైందమ్మా అని అడుగుతారు. అది బాబాయ్ ఆ రౌడీలని తడబడుతూ చెప్తుంది. సుదర్శన్ గారు అటువైపు చూసేసరికి అక్కడ 4 రౌడీలు కనిపిస్తూ ఉంటారు. సుదర్శన్ గారు కోపంగా, రే మీకు బుద్ధుందా, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏడిపించడమేనా మీకు పని అని ఆయన అంటారు. రౌడీలలో ఒకడు సుదర్శన్ గారిని కొడతాడు. ఏరా ముసలినక్క, నీ జీవితం నువ్వు చూసుకోకుండా దీని గురించి నీకెందుకురా, నువ్వేదో పెద్ద త్యాగమూర్తిలాగా దీనిని నీ ఇంట్లో పెట్టుకున్నావు, ఇదొక పెద్ద పతివ్రత అని నోటికొచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సుదర్శన్ గారు కోపంగా, మీకు ఇలా కాదురా, మీకు మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెడితేనే మీరు దారికి వస్తారు అని అంటూ ఉండగా రౌడీలలో ఒకడు వాడి దగ్గర ఉన్న కత్తిని తీసుకొని సుదర్శన్ గారి కడుపులో పొడుస్తాడు. దాంతో సుదర్శన్ గారు కింద పడిపోతూ, అమ్మ భార్గవి, నువ్వు ఇక్కడి నుంచి పారిపోమ్మా అని పిల్లల్ని తీసుకొని అని అంటారు. భార్గవి గారు ఒక్క నిమిషం ఆశ్చర్యపోయిన తర్వాత చేతిలో నిచ్చెని ఎత్తుకొని మరో చేతితో విక్రమ్ని పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఆ 4 రౌడీలు కూడా భార్గవి గారి వెంట పరిగెడుతూ ఉంటారు. సుదర్శన్ గారిని చంపేసి భార్గవి గారు ఒక చోట రాయికి తగిలి పడిపోవడంతో నిత్య చేయి జారి కింద పడిపోతుంది. విక్రమ్ కూడా కింద పడి ఏడుస్తూ అమ్మ అని అంటాడు. భార్గవి గారు విక్రమ్ని నిత్యం దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉన్న సమయానికి రౌడీలలో ఒకడు వచ్చి భార్గవి గారి జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు. భార్గవి గారు ఏడుస్తూ, ప్లీజ్ అండి, మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయండి అని అంటుంది. అయినా వాళ్ళు వినిపించుకోకుండా భార్గవి గారిని కొడతారు. విక్రమ్ వాళ్ళ అమ్మని అలా ఏడిపించడం చూసి కోపం వచ్చి అక్కడున్న రౌడీలని తన చిట్టి చేతులతో కొడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు విక్రమ్ని పక్కకి విసిరేయడంతో విక్రమ్ కింద పడిపోతాడు. భార్గవి గారు ఏడుస్తూ విక్రమ్ని
విక్రమ్ అని అంటూ దగ్గరికి పరిగెడుతుంది. రౌడీలలో ఒకడు నిత్యాన్ని ఎత్తుకొని తన గొంతు మీద చేయి పెట్టి, చూడు మా మాట వినకపోతే దీన్ని చంపేస్తామని బెదిరిస్తాడు. భార్గవి గారు వాళ్ళ కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ అండి మీరు ఇలా చేయకండి, మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాం, నా బిడ్డను నాకు ఇచ్చేయండి అని ఏడుస్తుంది. విక్రమ్కి అసలు ఏం చేయాలో అర్థం కాక, వీళ్ళంతా ఎవరు, ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు అని తన చిన్న మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. వాడు నిత్యని దూరంగా ఒక పక్కకి విసిరేయడంతో భార్గవి గారు ఫాస్ట్గా వెళ్ళి నిత్యని కింద పడకుండా పట్టుకుంటారు. విక్రమ్ భార్గవి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు. భార్గవి గారు కంగారుగా, ఏమైంది కన్నా, ఏమీ కాలేదు కదా నీకు అని అంటుంది. నిత్యకి భయంగా అనిపించి స్పృహ తప్పిపోతుంది. అది చూసిన భార్గవి గారు నిత్యం తీసుకొని ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళాలని పరిగెడుతూ ఉంటారు. అది గమనించిన ఆ రౌడీలలో ఒకడు ఆమెను వెనుక నుంచి పొడుస్తాడు. ఆ రౌడీ భార్గవి గారిని పొడవడం చూసిన విక్రమ్కి భయంగా అనిపించి అమ్మ అని పెద్దగా ఏడుస్తాడు. భార్గవి గారు ఒక క్షణం అమ్మ అని అరిచి ఆ కత్తిని వెన్నులో నుంచి లాగుతుంది. ఆ రౌడీ భార్గవి గారిని నిత్యని దూరంగా మళ్ళీ విసిరేయడంతో నిత్య కొంచెం దూరంలో ఉన్న ఇసుక మీద పడుతుంది. భార్గవి గారు ఆ రౌడీని కొట్టేంతలో ఆవిడ చేయి పట్టుకొని మళ్ళీ కడుపులో కత్తితో పొడి చేస్తాడు. విక్రమ్కి భయంగా అనిపించి భార్గవి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు. అక్కడున్న రౌడీ విక్రమ్ని పక్కకి లాగి చంప మీద కొడతాడు. విక్రమ్ నోటి నుండి రక్తం కారుతూ ఉంటుంది. భార్గవి గారికి విక్రమ్ని ఆ పరిస్థితిలో చూసి తల్లి మనసు తట్టుకోలేక విక్రమ్ని దగ్గరకు తీసుకుంటుంది. కానీ విక్రమ్కి ఇంకా ఏడుపు ఆగకపోవడంతో నాన్న విక్రమ్ ఏడవకు, దెబ్బ తగ్గిపోతుందని సముదాయిస్తూనే ఉంటుంది. ఇంతలో అటు ఎవరో రావడం గమనించిన ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. భార్గవి గారు విక్రమ్ని దగ్గరకు తీసుకొని, చూడు విక్రమ్, నిత్యని జాగ్రత్తగా చూసుకో, తను నా ప్రతిరూపం, నా ప్రాణం అనుకొని చూసుకో, అలాగే ఆడపిల్లలకి ఎలాంటి ఆపద వచ్చినా అందరికంటే ముందుగా నువ్వు ఉండాలి, ఎందుకంటే నేను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటిది. ప్రేమించిన అతన్ని భర్తగా చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్న నా జీవితాన్ని మీ నాన్న నాశనం చేశారు. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు కూడా రాకూడదు. ఒంటరి ఆడపిల్లని చూస్తే ప్రతి మగవాడికి లోకుగానే అనిపిస్తుంది. నువ్వు మాత్రం ప్రతి ఆడపిల్లని తోబుట్టులా చూసుకో, అలాగే వాళ్ళకి రక్షణ కల్పిస్తానని నాకు మాటివ్వు అని అడుగుతారు. ఆ పసి మనసుకు ఏమనిపించిందో ఏమో, తల్లి చేతిలో చెయ్యేసి అమ్మ అమ్మ అని పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. అటువైపు వచ్చిన ధనుంజయ్ గారు విక్రమ్ వాళ్ళని చూసి అతని మనసు చలించిపోయి అతను విక్రమ్ని తీసుకొని వెళ్తూ ఉండగా మా చెల్లి అని ఏడుస్తాడు. అక్కడ ఇసుకలో పడి ఉన్న నిత్య దగ్గరికి వెళ్ళి చూసేసరికి అప్పటికే నిత్య స్పృహ కోల్పోయి ఉండటం చూసి ధనుంజయ్ గారు నిత్యని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. విక్రమ్కి ఎంతకీ ఏడుపు ఆగకపోవడంతో ఏం కాదమ్మా, చెల్లికి తగ్గిపోతుందని ధనుంజయ్ గారు చెప్తూనే ఉంటారు. కానీ విక్రమ్కి కన్న తల్లిని దూరం చేసుకున్నానన్న బాధలో అసలు ఎంతకీ ఏడుపు ఆగకపోవడంతో తన పసి మనసుకి తండ్రి మీద పగ పెంచుకుంటాడు. కానీ అప్పటికే విక్రమ్కి తెలియదు కదా, మహేంద్ర గారు కూడా చనిపోయి ఉంటారని. మా అమ్మకు జరిగినట్టు ఏ ఆడపిల్లకి జరగకూడదని బలంగా నిర్ణయించుకొని ఆ నిమిషంలోనే నిర్ణయించుకుంటాడు గట్టిగా. ధనుంజయ్ గారు 10th వరకు విక్రమ్ని చదివిస్తారు. అక్కడి నుంచి విక్రమ్ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తనకెవరైనా ఆడపిల్లలు నేర్పించడం కనిపిస్తే చాలు అసలు వాళ్ళని క్షమించకుండా ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ నరకం చూపించేవాడు. అలా కొన్నాళ్లకు విక్రమ్ ఒక నిర్ణయం తీసుకొని ఎవరికీ తెలియకుండా సిఐడి ట్రైనింగ్కి వెళ్ళడంతో కిరణ్ కూడా విక్రమ్ వెనకే ఫాలో అవుతాడు. అక్కడ కిరణ్ని చూసిన విక్రమ్కి ఆశ్చర్యంగా అనిపించి, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు. మరి చిన్నప్పటి నుంచి నీతోనే కదా చదువుకుంటున్నా, నువ్వేం అవ్వాలనుకుంటున్నావో నేను అదే అవ్వాలనుకుంటాను, మరి నన్ను ఒంటరిగా వదిలేసి వస్తే నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. నాతో జీవితం చాలా నరకంగా ఉంటుందిరా, చెప్పేది అర్థం చేసుకో, నేను ఒక నిర్ణయం తీసుకున్నానని అంటాడు విక్రమ్. ఆ నిర్ణయం నాకు కూడా చెప్పు, నేను కూడా అదే తీసుకుంటానని కిరణ్ అంటాడు. విక్రమ్ కిరణ్కి చెప్తాడు, నేను ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ కాపాడలేకపోవచ్చు, కానీ నా ఎదురుగా ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే నేను తట్టుకోలేను. అలాగే మనం కాలేజీలో ఉన్నప్పుడు డ్రగ్స్ వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు దానికి యజమాని ఎవరు, ఇలా యువత జీవితాన్ని నాశనం చేస్తోంది ఎవరు, ఇవన్నీ నేను తెలుసుకోవాలి. అందుకే నేను ఈ వృత్తిలోకి వచ్చాను. సిఐడి ఆఫీసర్ అనేది ఒక ఐడెంటిటీ అయితే ఇప్పుడు నేను ఆ డ్రగ్ బిజినెస్కి ఎదురు వెళ్ళాలనుకుంటున్నాను. దానికి
కారణంగా మనం ఒక డ్రగ్ బిజినెస్ నడపాలి. అది ఎలా అంటే మనం డ్రగ్ పంపిస్తాం కానీ అందులో డ్రగ్స్ ఉండవు అని చెప్తాడు. కిరణ్ ఆశ్చర్యంగా విక్రమ్ చెప్పేది వింటూ ఉంటే, అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావురా అని అడుగుతాడు. అది నీకు చెప్పే కంటే ముందు ముందు నీకే తెలుస్తుంది. ప్రజెంట్ నేను చెప్పేది నువ్వు విను. మన హైదరాబాద్ సిటీ మొత్తానికి డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు కనిపెట్టు. వాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలో అనేది నేను ఆలోచిస్తానని విక్రమ్ అంటాడు. కిరణ్ కోపంగా, ఇప్పుడు ఈ అండర్ఫీల్డ్ మాఫియాకి మనం వెళ్ళడం అవసరమా అని అడుగుతాడు. చాలా అవసరం. ఈ డ్రగ్స్ వల్లే కదా చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. అలాగే మగవాళ్ళు కూడా ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్లే కదా వాళ్ళ విజ్ఞానతని మర్చిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అని విక్రమ్ అంటాడు. సరే, ఈ డ్రగ్స్ మాఫియా అండర్ఫీల్డ్ ఓకే, మరి ఈ సిఐడి అని అడుగుతాడు. నాకు చిన్నప్పటి నుంచి సిఐడి అంటే ఇష్టం, కానీ అమ్మ ఎప్పుడైతే నా దగ్గర మాట తీసుకుందో అప్పటి నుంచి నేను ఇది చేయాలని నిర్ణయించుకున్నాను. నా అమ్మకి జరిగినట్టుగా ఎవరికీ జరగకూడదు అని విక్రమ్ అంటాడు. కిరణ్ బాధగా, అప్పుడు నీ వయసు 10 సంవత్సరాలే కదరా, నీకు అదంతా గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు అమ్మకి ఏం జరిగిందో నాకు గుర్తులేకపోవచ్చు కిరణ్, కానీ అమ్మ పడే వేదన ప్రతిరోజు రాత్రి నాకు కలలా కనిపిస్తూనే ఉంటుంది. ఆ కళ ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు. బహుశా నేను చనిపోయేంత వరకు ఆ కళ నాతోటే వస్తుందేమో. ప్రతి రాత్రి నిద్రలేక నరకం అనుభవిస్తున్నాను. అమ్మ ప్రతిరోజు ఏదో నాకు చెప్తూనే ఉంటుందని విక్రమ్ అంటాడు. మరిప్పుడు నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే నిత్య భవిష్యత్ ఏంటి? నిత్యని ఎలా ఫేస్ చేయగలవని అడుగుతాడు. ఈ అండర్ మాఫియా విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగే నేను సిఐడి అన్న విషయం కూడా ఎవరికీ తెలియకూడదు. ప్రజెంట్ నేను ఒక బిజినెస్ మ్యాన్గా రన్ అవ్వాలని అనుకుంటున్నా అని అంటాడు. కిరణ్ ఆశ్చర్యంగా, ఇప్పుడు ఒంటి చేత్తో ఇవన్నీ నువ్వు చేయగలనని అనుకుంటున్నావా విక్రమ్ అని అడుగుతాడు. విక్రమ్, ఏమో నాకైతే తెలియదు, కానీ చెయ్యాలి, తప్పదు. ఇప్పుడు నువ్వు కూడా నాతో ఉంటాను అని అంటున్నావు కాబట్టి ఇంకా నాకు కొంచెం ఇబ్బంది ఉండదు అని, కానీ నువ్వు నాకు తోడుగా ఉంటావని విక్రమ్ అడుగుతాడు. నువ్వు ఎలా అయితే నీ చివరి శ్వాస వరకు పోరాడాలని అనుకుంటున్నావో నేను కూడా అలాగే నీతో చివరి వరకు ఉండాలని అనుకుంటున్నానని కిరణ్ అంటాడు. ఇప్పటి వరకు విక్రమ్ గురించి తెలుసుకున్నారు కదా, మరి సంధ్య ఎన్ని బాధలు పడిందో తెలుసుకుందాం. ఇటువైపు సంధ్యని చిన్నప్పటి నుంచి రాజ్యం వాళ్ళు హింసిస్తూ కొడుతూ నరకం చూపించేవాళ్ళు. తనకి చిన్న వయసు నుంచే ఇంట్లో పనులు చేయకపోతే రాజ్యం ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉండేది. అలా కొన్నాళ్ళకి రాజ్యంకి కిట్టు పుడతాడు. సంధ్య మాత్రం కిట్టుని తన సొంత తమ్ముళ్ళ చూసుకుంటుంది, కానీ రాజ్యంకి అది నచ్చగా కిట్టుని సంధ్యని ఎప్పుడు దూరం చేస్తూనే ఉంటుంది. కిట్టుకి సంధ్య అంటే ఇష్టం ఉండటం వల్ల అక్క అక్క అని ఎప్పుడు సంధ్య చుట్టూనే తిరిగేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా సంధ్య 8th క్లాస్లో వచ్చేసరికి నరేష్ని పంపిస్తుంది సంధ్య దగ్గరకు. చిన్న వయసులో ఉన్న సంధ్యకి మేనత్త పోలికలు ఎక్కువగా రావడంతో అచ్చం భార్గవి గారి లాగానే ఉంటుంది సంధ్య. నరేష్ సంధ్య మీద కన్ను వేయడంతో దామోదర్ అది చిన్నపిల్లరా అని చెప్పినా కూడా రాజ్యం వినిపించుకోదు. రాజ్యం నరేష్కి సంధ్యని ఎలాగైనా సరే తనని ఆ వయసుకి నరేష్కి ఇచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తి మొత్తాన్ని కూడా కాజేయాలని, తన పేరును రాయించుకోవాలని చూస్తుంది. దామోదర్ వాళ్ళందరూ చనిపోయినప్పుడు లాయర్ని పిలిచి ఆస్తి గురించి అడగగా మీ నాన్నగారు ముందుగానే వీలునామా రాశారు. మహేంద్ర గారికి పుట్టిన కొడుక్కి సగం ఆస్తి, మిగతా సగం ఆస్తి రాజశేఖర్ గారి పుట్టిన సంతానానికి అని ముందుగానే ఆయన వీలునామా రాసి చనిపోయారని చెప్తాడు. లాయర్ మాటలు విన రాజ్యం వాళ్ళు సంధ్యని హింసించైనా సరే ఆ ఆస్తి దక్కించుకోవాలని అనుకుంటుంది. దానికి పావుగా నరేష్ని వాడుకుంటుంది. ఒకరోజు సంధ్య స్కూల్లో ఉండగా నరేష్ అక్కడికి వెళ్ళి అమ్మ పిలుస్తుందని చెప్తాడు. సంధ్యకి చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో రాజ్యాన్ని అమ్మ అని పిలుస్తుంది, కానీ సంధ్య అలా పిలవడం నచ్చని రాజ్యం సంధ్యని అలా పిలిచినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. సరే మామయ్య వస్తున్నానని సంధ్య టీచర్కి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు పిలిచింది మామయ్య అని మామూలుగా మాట్లాడుతూ వెళ్తుంది. నరేష్ సంధ్యని పొలాల వైపు తీసుకొని వెళ్తాడు. నరేష్ సంధ్యని తీసుకొని వెళ్తున్నప్పుడే కిట్టు టీచర్ దగ్గరికి వచ్చి ఏమైంది టీచర్ మా మామయ్య ఎందుకు వచ్చాడని అడుగుతాడు. మీ అమ్మ పిలుస్తోందంట కిట్టు, అందుకే మీ మామయ్య మీ అక్కని తీసుకొని వెళ్తున్నాడని టీచర్ అంటుంది. అయ్యో టీచర్, మా అక్కని వాడు చంపడానికే తీసుకొని వెళ్తున్నాడు. మా మామయ్య వాళ్ళు మంచివాళ్ళు కాదు టీచర్, మా అమ్మ కూడా మంచిది కాదు. మా అమ్మ మా అక్కని ఎప్పుడు కొడుతూనే ఉంటుంది. ప్లీజ్ టీచర్ మీరు నాతో పాటు రండి అని అడుగుతాడు. ఆవిడ కిట్టు మాటలు కొంచెం ఆశ్చర్యం వేసిన అక్కడున్న కొంతమంది టీచర్స్ని వెంట పెట్టుకొని నరేష్ వెనకే ఫాలో చేస్తారు. కిట్టు వాళ్ళు ఫాలో చేస్తున్నట్టు నరేష్కి తెలియదు. కిట్టు చిన్నప్పటి నుంచి రాజ్యం వాళ్ళు సంధ్యని ఎలా చూస్తున్నారో కిట్టుకి తెలుసు కాబట్టి కిట్టు సంధ్యని క్షణక్షణం ఎలా కాపాడుకోవాలా అని చిన్నప్పటి నుంచే ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్యం కొట్టినప్పుడల్లా నరేష్ సంధ్యని తిడుతూ ఉండేవాడు. ఎందుకు సడన్గా రాజ్యం అలా పిలిచిందో అని తెలిసి
చిన్న వయసులో ఉన్న కిట్టు సంధ్యకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని వాళ్ళ నరేష్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకే వెళ్తాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక నరేష్ సంధ్యని ఇక్కడ కూర్చో అని చెప్పి కూర్చోపెడతాడు. సంధ్య ఎందుకు మామ ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చావు నన్ను అని అడుగుతుంది. నరేష్ నువ్వు ఎక్కడ కూర్చో అని తన భుజం మీద చేయి వేసి నొక్కుతాడు. సంధ్యకి భయంగా అనిపించి నరేష్ని దూరం జరిపి ప్లీజ్ మావయ్య నన్ను ముట్టుకోవద్దని అంటుంది. నరేష్ వినిపించుకోకుండా తన భుజం చుట్టూ చేయి వేస్తూ ఉంటాడు. సంధ్యకి ఏడుపు వస్తూ ప్లీజ్ మావయ్య నువ్వు ఇలా చేస్తే నేను అమ్మకి చెప్తా, ప్లీజ్ నువ్వు నాకు దూరం జరుగు మావయ్య అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన టీచర్ అందరూ నరేష్ ప్రవర్తన చూసి సంధ్యని చిన్న పిల్లని కూడా చూడకుండా అలా ప్రవర్తించడంతో వాళ్ళందరూ నరేష్ మీద కోపంగా అతన్నే చూస్తూ ఉంటారు. కదా ఇంకా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్తో మన పాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరి సంధ్యా విక్రమ్లు ఈ రకంగా కష్టాలు పడ్డారు. వీటికి కారణం రాజ్యం, దామోదర్, నరేష్లే. మరి విక్రమ్కి ఈ నిజం తెలుసుకున్న తర్వాత అతని రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.